వైసీపీ ఎంపీ సీట్లకు గట్టి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా కొందరిని టార్గెట్ చేసి మరి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. అలా చూసుకుంటే 4.5 పాటు వైసీపీ హైకమాండ్ కంట్లో కునుకు లేకుండా చేసిన నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఈసారి ఎలాగైనా ఓడించాలని వైసీపీ అధినాయకత్వం పంతమే పట్టిందని అంటున్నారు. నర్సాపురంలో వైసీపీ మందిని ఎంపీ అభ్యర్థి కోసం చూస్తున్నారు. మాజీ ఎంపీ గోఖరాజు గంగరాజు కుటుంబం నుంచి కూడా ఎవరినైనా నిలబెట్టాలని ఆలోచిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలబెట్టాలని వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది. కృష్ణంరాజు రాజకీయంగా కూడా రాణించారు. ఆయన 2 సార్లు ఎంపీగా కాకినాడ, రాజమండ్రి నుంచి గెలిచారు. వాజ్పేయి ప్రభుత్వం కేంద్ర కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయన సొంత గ్రామం మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణంరాజు కుటుంబానికి ఎంతో మంచి పట్టు ఉంది. దాంతో ఆయన సతీమణి శ్యామలాదేవిని అభ్యర్థిగా నిలబెడతారని ప్రచారం అయితే గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక చూస్తే కృష్ణంరాజు జయంతి జనవరి 20న ఉంది. ఆ రోజున శ్యామలాదేవి అతిపెద్ద వైద్య శిబిరాన్ని మొగుల్తూరులో ఏర్పాటు చేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన 20 మందికి పైగా ప్రముఖ వైద్యులు కూడా ఈ వైద్య శిబిరంలో పాలు పంచుకుంటున్నా ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ వైద్య శిబిరం తర్వాత తన రాజకీయ ప్రవేశం గురించి నేను స్వయంగా శ్యామలాదేవి తెలియచేయటం. ఇదిలా ఉంటే శ్యామలాదేవికి రాజకీయ ఆసక్తి ఉందని అంటున్నారు. ఆమె నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. వైసీపీ కూడా ఆమెతో సంప్రదింపులు జరుపుతోందని కూడా అంటున్నారు. ఇప్పుడు రెబల్ స్టార్ జయంతి వేళ ఆమె ఏం చెబుతారు అన్న ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రచారం ఏంటి అంటే ఆమె ఇప్పటికే వైసీపీ హైకమాండ్ ని సంప్రదించి ఈ మేరకు హామీ తీసుకున్నారని అంటున్నారు. ఆమెను ఎంపీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి నిలబెట్టడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాలో కాపుల ప్రభావంతో పాటు క్షత్రియుల ప్రభావం కూడా ఎక్కువ. అదే విధంగా ఎంపీ రఘురామను కట్టడి చేసి ఈసారికి ఓడించాలంటే కృష్ణంరాజు సతీమణి సరైన అభ్యర్థి అని వైసీపీ అభివర్ణిస్తోంది. ఆమె కనుక పోటీలో ఉంటే ప్రభాస్ అభిమానులు కూడా వైసీపీ వైపు టర్న్ అవుతారు అన్న అంచనాలు ఉన్నాయి. దానితో పాటు జనసేన ప్రభావం కూడా గోదావరి జిల్లాలో కూడా తగ్గించవచ్చు. మొత్తానికి కృష్ణంరాజు గారి సతీమణి రాజకీయ ప్రవేశం వార్త అయితే సంచలనంగానే ఉండబోతోందని అంటున్నారు.